థ్యాంక్ఫుల్. నా డ్యూటీ పోతుంది మరి సిటీ పాస్ లేనేది కట్టుకోవాలి చెప్పు. వేరే డ్యూటీ ఎత్తుకాలన్నా కూడా వచ్చే నెల దాకా రావు మరి. థ్యాంక్ఫుల్ గుడ్ బ్రో. క్యాష్ నార్మల్గా పెట్టాలా? క్యాష్ ఇది పవర్ అర్థం కాదు. గంట కాదే, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నా, మనుషులు లేరీడా. రూమ్ కిరాయి లేదు, ఆయన ఏమో నోటికి వచ్చినాడు తిడుతున్నాడు. 800 చేసి ఏడికి బ్రో. నా దానికాడ ఎవరు ఉండరు, నా దానికాడ నేనే ఉండాలి. రేపు పొద్దున్నే వస్తే ఆయన ఎప్పుడు ఇస్తాడో అప్పుడు పంపిస్తా. స్లిప్ ఇచ్చి 800 కరెక్ట్ చేయలే కదా. రాలేదు, స్లిప్ రాదండి. ఫోటో తీసుకో నానా. ఏమైంది? నేను రేపు పొద్దున పోతున్నా. రేపు పొద్దున పోతే మళ్ళీ అలా సార్ సాయంత్రం వస్తే ఎప్పుడు వస్తుంది తెలియదు. సార్ దగ్గరికి ఇచ్చిందంటే ఆమె గీతం ఆమె ఇస్తున్నది, అక్కడ అడగలేదంట. ఎవరి గీతం ఆమె సో హే గాయ్స్, దిస్ ఇస్ లొకేషన్ వాచింగ్ Twin 650. సో ఈరోజైతే మన బండికి చాలా పెద్ద అప్గ్రేడ్ చేస్తున్న బండిది. అదేంటి అంటే తమిళ్లో అర్థమై ఉంటుంది మీకు, తమిళ్ పెట్టినా కదా. సో దాని అర్థమై ఉంటుంది. బండికైతే మనం అలా వీల్స్ అయితే పెట్టిపోతున్నాం. ఎందుకంటే స్పోక్స్ అయితే నాకు మొత్తం బెండ్ అయిపోయినాయి, కూడా ఉంటుంది. అది కూడా మన తిరుమలగిరి సర్వీస్ సెంటర్ సక్క చేయక అది ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళని కూడా నేను ఏమనలేకపోతున్నా, ఎందుకంటే ట్రైనింగ్ వస్తే చేయాలి కానీ రాకపోతే కూడా చేశారు. అండ్ నాకు ఎంత ఖర్చు వచ్చింది, ఏమేమి మారినాయి బండిలో అనేసి అన్నారు. బట్ అప్రాక్సిమేట్లీ 35,000 అని చెప్పారు. సో నేను జస్ట్ ఏం చెప్పినా, నాకు జస్ట్ 2 అలర్స్ కావాలి అండ్ నాకు డిస్ప్లే కావాలని చెప్పిన. సో వీళ్ళు పెట్టిన ఆర్డర్స్ అయితే 35,000 నాకు ఏమేమో సామాన్ ఆర్డర్ పెట్టారు. అండ్ మనకైతే తెలుసు మనకి ఏమేమి పార్ట్స్ అయితే కావాలి. సో అక్కడ పోయిన తర్వాత టోటల్ లిస్ట్ అయితే ఏంటిది, ఏమేమి బాడీకి పెడతారు అవన్నీ చూసుకొని దీన్ని కంప్లీట్ ఇస్తా. అండ్ నా బండి టోటల్ ఈ బ్యాక్ టైర్ అయితే షేక్ అవుతుంది, ఎందుకంటే నాది బ్యాక్ రిమ్ బెండ్ అయింది అండ్ డిస్క్ కూడా బెండ్ అయింది అండ్ ఫ్రంట్ రిమ్ కూడా బెండ్ అయిపోయింది. అది చేయించినా కానీ ఇట్లా చిన్న చిన్న గుంతలు వస్తున్నాయి కదా. సో దానివల్ల మొత్తం మళ్ళీ బెండ్ అయిపోతుంది. సో ఎన్నిసార్లు చేసినా మనకు ఫైదా లేదు కాబట్టి అలా వీళ్ళు పెట్టించేస్తే పని అయిపోతుంది. ఇక ట్యూబ్లెస్ వస్తుంది, ఇక ట్యూబ్లెస్ అయిపోతుంది మన బండి, మనకి ఏం ఇబ్బంది ఉండదు. అండ్ ఇప్పుడైతే నేను పోయేది బోయినపల్లి. బికాస్ చెప్పడం వచ్చాను, నేనైతే అది 3-4 టైమ్స్ పోయిన బోయినపల్లిలో. చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. వేరే షోరూమ్స్ గురించి తిరుమలగిరి అయితే ఏమంత వేస్ట్ అబ్బా, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ దాన్ని సాల్వ్ చేయడానికి రాకుండా ఏమేమో చేస్తారు దాన్ని తప్ప, ఇక వేస్ట్ అది. అండ్ బోయినపల్లి అయితే చాలా గొడవలు లేకున్నది, చాలా పెద్ద ఉంది. మనం బోయినపల్లి ఎట్లా వెళ్తాం, లోయలపల్లి రోడ్ నుంచి వెళ్తాం, చాలా షార్ట్ అయిపోతుంది లోయలపల్లి. అండ్ ఎన్ని రోజులు బ్లాగ్స్ ఎందుకు రాలి అంటే మా పెద్దనాన్న చనిపోయింది, దానివల్ల నేను చాలా రోజులు ఊర్లోనే ఉంటాయి. సో దానివల్ల నేను బ్లాగ్స్ అయితే ఏమీ వేయలేను. ఎడిటింగ్ కూడా ఏమి చాలా డిలే అయిపోయింది మొత్తం ప్రాసెస్ అయితే మనకి.
బ్యాక్ సైడ్ టైర్ అయితే బ్యాక్ టైర్ చాలా ఊగుతుంది. ఎట్లా ఊగుతుంది అంటే ఇంకా ఊసిపోతుంది అన్నట్లు ఊగుతుంది అది. ఇదైతే మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం. అది దానికి రాసుకొని పోతుంది. नहीं ठीक है. చాలా ఇబ్బంది అయిపోయింది ఇట్లా. రోడ్డు మీద ఖరాబ్ అయినా అనుకో మొట్ట ఉడుచుకున్నట్టు ఇప్పుడు మనం కింద పడితే కష్టం. సో ఇప్పుడైతే మెల్లగా అయితే వెళ్దాం. బండిలో ఇంజన్ సెట్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? అబ్బా సౌండ్ కూడా గట్టిగా వస్తుంది. బ్రేక్ కూడా పడతలేదు. తప్పనే వెళ్ళిపించాల్సింది. సో ఫైనల్గా అయితే మన టోచింగ్ ట్రక్ అయితే వచ్చేసింది. స్టాండ్ వేయాలనా? ఆ లైఫ్లో ఇప్పుడు ఇమాజినేషన్ చేయండి నా బండి టో ట్రక్ ఎక్కడమే. उतर जाना ना. हाँ पकड़ के रखा. छोड़ देना अबे पीछे. ఆ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయండి ఇది నాకు ఎట్లనే అవుతుంది అమ్మ. ఏ పోరా लिया.
సో గాయస్ అయితే ఇప్పుడైతే తీసుకొని షోరూమ్కి వెళ్ళేసి ఆ లెవెల్స్ 2 మార్పించేయాలి. అండ్ అది డిస్క్ అయితే మొత్తం ముడ్డ ఊడ్చిపోయింది. ఇక ఎవరిని ఏమనలేకపోతున్నా నేను. నిజంగా నా లైఫ్ని తిరుమలగిరి ముడ్డలో అల్పించినట్లు అనిపిస్తుంది నా బండిని. అబ్బా భయ్యా ये कुछ नहीं होता ना ये देखो इधर हाँ